మిత్రులు దళిత సంఘాల జేఏసీ కన్వీనర్గా ఆయన ఆ బాధ్యత తీసుకున్న మరుసటి రోజు నుంచే కార్యక్రమాల స్పీడ్ అనేది అందుకోవడం జరిగింది. మరి ముఖ్యమైన అంజన కానీ నేను కానీ సంతు కానీ మరి బొడ్డు శివ కానీ అశోక్ కానీ అందరం ముఖ్యమైన నాయకులు ఉన్నప్పటికి కూడా మరి దేవులపల్లి ఆగిరన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా శ్రీరామన్న ఒక నాయకత్వ బాధ్యతలకు వచ్చినాకనే ఈ కార్యక్రమాల స్పీడప్ అనేది పెరిగిందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో చాలా జేఏసీలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం నాచారం ప్రాంతంలో. మరి ఆ స్ఫూర్తి కరట శ్రీరామ్ స్ఫూర్తితోటే ముందుకు పోతున్నాను తెలియజేస్తూ ఇప్పుడు కరట శ్రీరామ్ గారు మాట్లాడతారు. ఈరోజు బొద్ద యాదగిరన్న దళిత రత్న అవార్డు అందుకోవడం ఆయన ఒక్కనికే కాదు మనందరికీ పెద్ద గర్వకారణం. ఎందుకంటే బొద్ద యాదగిరన్న అని మనము నాచారం వరకు చాలామంది ఆయన చిన్న చూపు చూస్తూ ఉంటారు, తక్కువగా మాట్లాడుతారు. అంటే ఆయన కోసము అరే ఆ బొద్ద యాదగిరా అంటారు. కానీ ఈ వేదిక నుంచి ఆయన ఎన్ని మంచి పనులు చేసిండు, ఎన్ని కార్యక్రమాలు చేసిండు. ఈరోజు బొజ్జ యాదగిరి అన్నకు దళిత రత్న అవార్డు రావడం, శేఖర్ అన్న మరి సన్మాన గ్రహీతకు శాలువతో సత్కరించిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మీటింగ్ కొనసాగుతుంది. అందరు అట్లే ఉండాలి. అయితే సన్మాన విషయం అందరు రండి, అందరు వచ్చేస్తే కొంచెం ఫోటో చేయాలి. ఒక దాంట్లో చేసేది అన్న దగ్గర జరుగు ఉండే అందరు వచ్చారు. టైట్ దగ్గర వచ్చిన దగ్గర నాచారం బాబాసాహెబే రాదన్నా నీకు కాంపిటీషన్ ఉండే ఎదగాలి. ఇంకెనక పోవాలా? రిటైర్డ్ టీచర్ హెడ్ మాస్టర్ అమరేందర్ రావు గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక అలంకరించినటువంటి పెద్దలు మన నాచారం డివిజన్ కార్పొరేటర్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సాయిజన్ శేఖర్ గారు, దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కరాటే శ్రీరామ్ గారు, బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రాంబాబు గారు, అంజీ గారు, మరి ఈనాటి సన్మాన గ్రహీత బొజ్జ యాదగిరి గారు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల యొక్క నాయకులు, వారి యొక్క అభిమానులు, మిత్రులు, ఆప్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ, ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఎన్నో అవమానాలను ఎదుర్కొంటే కానీ వాళ్ళ నాయకులు కారు అనేటువంటిది అది అక్షర సత్యం. మేము కూడా 1983లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది స్థాపించినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. దాన్ని తెలంగాణకు తెచ్చేటువంటి క్రమంలో స్కూళ్ళకి మెంబర్షిప్ కొరకు పోతే వాళ్ళు అరుగులు ఎక్కనిచ్చేది కాదు. ఇప్పుడు పిఆర్టీఓ అనేది బాగా బలమైనటువంటి సంఘం. మేము కరపత్రాలు పట్టుకొని స్కూళ్ళలో పోతే మాకు తెలుసు మాకు సంఘాలు ఉన్నాయి తెలుసు అనేవాళ్ళు. ఇట్లా ఒక 2-3 సార్లు పట్టు విడువక అప్పుడు సైకిల్ మీద పోయేది ప్రతి స్కూల్ టు స్కూల్. 2-3 సార్లు పోతూ ఉంటే అప్పుడు ఓహో అని ఒకసారి ఎవరో దయదలిసి మీదకి వచ్చి కూర్చోండి అన్నట్టు అట్లా తర్వాత పోరాట కార్యక్రమం తీసుకున్నాం. ఒకటి లోకల్ ఫండ్ అనేటువంటి జిల్లా పరిషత్ కార్యక్రమంలో ఒక టెంట్ వేసి మీరు మాట్లాడే దాని మీద చేసినప్పుడు అట్లా కొంత తెలిసి వచ్చేది. అందుకే అవమానాల నుంచే పుడుతుంది పోరాటం.
ఎంతైతే అవమానం పిల్లైనా ఊకే అంటే తిరగబడుతుంది అనే సామెత ప్రకారం మరి అప్పుడు ఇంకా పట్టుదల కసి అనేది ఎక్కువవుతుంది. మరి అదే బాటలో చాలామంది నాయకులు ఎదిగినారు. అందులో మన బొజ్జ యాదగిరి గారు కూడా ఒకరు. మరి తను మారుమూల ప్రాంతంలో నంగునూరు ప్రాంతంలో పుట్టి గణపూర్ గ్రామం సిద్దిపేట జిల్లా, ఇప్పుడు అప్పుడేమో ఉమ్మడి మెదక్ జిల్లా. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక చైతన్యం తేవాలి మా సామాజిక వర్గాన్ని. దళితులంతా కూడా ఎప్పటికీ లాస్ట్ వరుసలో ఎందుకు, మనం కూడా వాళ్ళందరినీ చైతన్యం తేవాలనేటువంటి ఒక భావనతో, ఒక భావజాలంతో పనిచేసి దాదాపు 6-7 సంవత్సరాలు 2019 అనే స్టార్ట్ చేశాను. 19 అదే 2019లో దళిత జనసమితి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి మరి వారి సేవను గుర్తించి దళిత రత్న అనేటువంటి బిరుదునివ్వడం చాలా సంతోషము, ఆనందదాయకం. అది మన ప్రాంతానికి కూడా చాలా ఆనందం. మరి వారు ఇక ముందు కూడా పట్టు విడవక దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది మనసారా నేను కోరుతూ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తాము. మరి అట్లే ఈ స్థలం లోపలికి వస్తేనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇది ఒక మన శేఖర్ గారు ఎప్పుడు అంటుంటారు, ఇది నాయకులను తయారు చేసేటువంటి ప్రాంతం అని, స్థలము అని. అట్లే ఇది నిజంగానే అట్లే అనిపిస్తుంటుంది నాకు కూడా. మోల్డింగ్ సెంటర్, టర్నింగ్ మిషన్ ఉంటుంది కదా, అందులో ఒక రాడ్ను పెట్టి దాన్ని సానే వాడతాడు. అట్లనే ఈడ ఉన్న నాయకులందరికీ కూడా వారు ఒక చైతన్యపూరితమైనటువంటి భావజాలాన్ని కొంత అందిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం కూడా ఇంకా ముందు ముందు మన దళిత సంఘాల నాయకులకు కానీ అన్ని బీసీ సంఘాల నాయకులకు ఎవరైతే సమాజం పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రాబోయే రోజులలో ఒక సెమినార్లో పెడుతూ వాళ్ళని కూడా చైతన్యపూరితంగా చేయాలని మన రాధాకృష్ణ గారికి కోరుతా ఉన్నా అని తెలియజేస్తూ, మరి అందరికీ నోట్లో నాలుకలా ఉండే వ్యక్తి ఇవాళ దళితరత్న అంబేద్కర్ జగజీవన్ రామ్ జయంత్యుత్సవాల కమిటీ వారిని రవీంద్ర భారతిలో దళితరత్న అవార్డు ఇచ్చి సత్కరించినందుకు బొజ్జ యాదగిరన్నకు మరొకసారి మరి బీసీ సంఘాలు చేసి దళిత సంఘాలు చేసి నాచారం ఇంటలెక్చువల్ ఫోరం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అన్న బీసీ సంఘాల చేసి అన్న మీ మిత్రులు రాజబాబు మరి నిన్ననే ఎంతో గొప్పగా వారి అభినందన సభ వారు నియమించబడిన సందర్భంగా పెద్ద ఎత్తున సుమారుగా 100 మందికి పైగా 130 మంది వరకు జనం వచ్చి మరి వారిని అభినందించడం, మరి బీసీల భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అందరూ గొప్పగా సందేశం ఇవ్వడం ఏదైతుందో నిన్న చాలా సంతోషకరమైన వాతావరణం. మరి ఉదయమే అంటే కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మరి నైట్ వరకు ఒక ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు ఉదయమే అన్నగారిది మరి సన్మాన సభ ఉన్నది. ఇప్పుడు మన బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ రాజబాబు గారు మాట్లాడితే కోరుతాను. తూతాను మన అసలే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. వర్ధిల్లాలి బీసీ జేఏసీ, వర్ధిల్లాలి దళిత సంఘాల జేఏసీ. రేపు మేము ఏర్పాటు చేయబోయే నాచారం ఇంటెలెక్చువల్ ఫోరంలో క్రియాశీలక పాత్ర పోషించబోయేటటువంటి కనకమేడల రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్న శ్రీ బొజ్జ యాదగిరి గారికి దళితరత్న అవార్డు వచ్చిన సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక అవార్డు అనేది మనిషిలో ఉన్న ఉత్తమ గుణాలను గుర్తించే ఒక చిహ్నం, అంటే ఒక సింబల్.
అంటే ఆ వ్యక్తిలో ఎన్నో ఉత్తమ గుణాలు, నిస్వార్థ సేవ, ఆయనకున్న సైద్ధాంతిక పోరాటాలను గుర్తిస్తూ ఇచ్చేదే ఒక అవార్డులు అనేవి అందరికీ రావు. డబ్బు ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా అవార్డులు అనేది వచ్చేవి వేరే ఉంటాయి, కానీ ఇట్లా వచ్చే అవార్డులు చాలా నిస్వార్థంగా తను వ్యక్తిగతంగా ఎంతో జీవితాన్ని వ్యక్తిగతంగా నష్టపోయి సమాజంలో ఎంతో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆయన చేస్తున్న పోరాటానికి ఈ గుర్తింపని నేను భావిస్తూ, అన్నకి ఈ అవార్డు రావటం చాలా సంతోషం. మన నాచారంలో అటువంటి వ్యక్తి ఉండటం, ఆయన మనలో నల్ల రాధాకృష్ణ అన్న కుటుంబంలో మనందరిలో ఆయన ఉండటం నేను చాలా సంతోషిస్తాను. కాబట్టి ఎవరు ఈ నాచారం ప్రాంతంలో ఎవరు మంచి ఆలోచనలు ఉన్నాయి, ఎవరు ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఎవరికి ఉంది, ఒక మంచి ఆలోచనలు, సామాజిక స్పృహ, కుల మత వర్గ విభేదాలు లేకుండా ఎవరు ముందుకు వచ్చి కలుస్తున్నారు అనే వాళ్ళని గుర్తించి ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ గారికి నేను అన్నిదా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్నాను, మాకు కూడా ఎస్సీసీఎల్ కమిటీలు ఉన్నాయి, కానీ ఇంత ఆలోచన విధానం, ఇంత కలుపుకునే విధానం, ఇంత మార్పు తీసుకురావాలి సమాజంలో అనే తపన రాధాకృష్ణ గారిలో చూసి నేను కూడా ముందుకొచ్చాను. కాబట్టి ఎప్పుడు ఈ మార్పు అనే దానిలో ఈ ఒక కుటుంబంలో అందరినీ దగ్గరకు తీసుకుని ఒక మంచి వాతావరణాన్ని కల్పించే కార్యక్రమాల్లో నేను కూడా పూర్తిగా భాగస్వామిని అవుతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను.